కావలిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 155 మంది దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను ఎంపీ వేమిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 855 మందికి తమ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు ఇచ్చినట్లు తెలిపారు. వికలాంగులకు ఎంత చేసినా తక్కువేనని ఈ సందర్భంగా చెప్పారు. కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముందుంటానన్నారు. అలాగే త్వరలోనే నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గంలో కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కూడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ ప్రెసిడెంట్ వంశీ, అంటే జనసేన సుధాకర్, అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఈ కార్యక్రమాలు నేను ఇవన్నీ స్టడీ చేసి వికలాంగులుగా మనం ఏం చేయగలుగుతాం. వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఒక అతను ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే, ఈరోజు వికలాంగులు మూవ్మెంట్ అంటే కదలిక సమస్యగా ఉంది. మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మధైర్యం కోల్పోకుండా ముందుకొస్తారు. సో మనం ఈ కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలుపెట్టాం ఈ కార్యక్రమం. మొదటగా ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోవూరు చేశాం. కోవూరు నుంచి కందుకూరు, తర్వాత ఆత్మకూరు, ఈరోజు కావలి. దాదాపు మొత్తం మీద ఒక 850 ట్రైసైకిల్స్ ఇవ్వగలిగాం. దాదాపు మేము, ఎందుకంటే ఇది స్కూటర్ వాడినట్టే ఇది లెక్క. సో మనం కూర్చొని ఏదో ఒక బండి మన దేవుందులే మనకి తెలిసి తెలియక దేనికోదారి కొట్టడం చేయడం అటువంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోండి అని కోరుకుంటున్నాను. మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం. అంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలా అనే ఒక పట్టుదలతో చేయడం. కృష్ణారెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సహకారంతోనే మనం చేయగలుగుతాం ఇటువంటి కార్యక్రమాలు. మీ అందరికీ ఎవరన్నా కానీ మేము వదిలేసి ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ముందుకు రండి, అవి కూడా ఇస్తాం. సైకిల్ లేక మా వాళ్ళు చూసే దాంట్లో వదిలేసి ఉండొచ్చు, అటువంటివి కూడా ఖచ్చితంగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్తున్నా. మీ అందరికీ ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా మీరు ఇళ్ళకి పోండి.